ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేనివాడని నాయన, మరి మీ యొక్క వాక్యాన్ని బోధించడానికి తండ్రి మరి నేను సిద్ధపడి వచ్చి ఉండగా నన్ను సరైనటువంటి రీతిలో క్రమముగా మీ చిత్తానుసారంగా నన్ను వినియోగించుకోమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో తండ్రి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని ప్రాధాయపడుతున్నాను తండ్రి. ముఖ్యంగా నాయన, మరి ఎంతో శ్రమపడి మేము ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా కనీసం ఒక వ్యక్తి అయినా సత్యాన్ని తను మరి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాం తండ్రి నాయన. కావున ఈ యొక్క వాక్యాన్ని అనేకుల హృదయాల్లోనికి ఈ వాక్యాన్ని తీసుకురావడానికి విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి దేవ మరొక మారు తండ్రి ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని ప్రాధాయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక మారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కొద్ది నెలలుగా మనము దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తుల బోధలో ఉన్నామా అనేటటువంటి అంశాన్ని మనం ప్రారంభించి అపోస్తుల బోధలో దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనము గత కొద్ది వారాలుగా మనము దాని మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోయిన వారము మీకు గుర్తుండే ఉంటుంది, మనము లూకా సువార్తలో ఉన్నటువంటి విషయాలను మనం మాట్లాడుకున్నాం. లూకా సువార్తలో దేవుని రాజ్యము లేకపోతే రాజ్యము, రాజ్య సువార్త అనేటటువంటి విషయాలు ఏ అధ్యాయాల్లో ఉన్నాయి, ఎన్నిసార్లు ఉన్నాయి అనేటటువంటి విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. దాని గురించి మనము కాస్త క్లియర్ కట్గా దేవుని రాజ్యం అనే విషయాల్ని లూకా సువార్తలో నుంచే మనం ఎక్కువగా మనము పోయినసారి మాట్లాడుకున్నాం. ఆ సహాయం చేసినటువంటి దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మరలా తెలియజేస్తున్నానండి. ఎందుకంటే దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని ఈ రోజుల్లో ఎవరు కూడా బోధించట్లేదు. దేవుని రాజ్యము ఆ అంశం మీద కనీసం ఎవరు కూడా ఫోకస్ చేయటం లేదు. సాధారణంగా వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, కానీ దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల్ని ఎక్కువగా ఎవరు మాట్లాడటం లేదు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే దేవుని రాజ్యానికి చాలా విశిష్టత ఉంది. దేవుని రాజ్యము కీలకమైనది. దేవుని రాజ్యము లేకపోతే మనము లేము. దేవుని రాజ్యమే ముఖ్యమైనది అని మరలా నేను బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని అన్నారు. నీతిని మొదట వెతకండి, తర్వాత రాజ్యాన్ని వెతకండి అని చెప్పానులా. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది నా వాక్యాలు విన్న వారికి. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఒక విషయం గురించి. ఎక్కువ బాప్తిస్మం పొందాలనుకునే వారిని చాలామంది ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏమంటే ముందు నువ్వు అన్ని పాపాలు ఒప్పుకో, ముందు నువ్వు తప్పులన్నీ ఒప్పుకో, ఒక వారం రోజులు ప్రార్థన చేయి, ఒక నెల రోజులు ప్రార్థన చేయి అలా చెప్తా. అంటే మొదటగా నువ్వు నీతి వైపుకి రా, నీతిలోనికి రా. మొదటగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడు, తర్వాత బాప్తిస్మం పొందు, తర్వాత నువ్వు దేవుని రాజ్యంలోకి రా, ఇలా చెప్తూ ఉంటారు. కానీ అది బైబిల్కి పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశం. బైబిల్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఫస్ట్ ఆయన రాజ్యాన్ని వెతకాలి. రాజ్యాన్ని వెతకాలంటే గడిచిన కొద్ది వారాలుగా ఆ విషయాలే నేను మాట్లాడుతూ వస్తున్నా. రాజ్యం అంటే ఎక్కడుంది? పరలోకంలో ఉందా? భూమి మీద ఉందా? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాటలేంటి? యోహాన్ గారు మాట్లాడినటువంటి మాటలేంటి? అపోస్తలులైనటువంటి పౌలు గారు మాట్లాడిన మాటలేమిటి? పేతురు గారు మాట్లాడిన మాటలేంటి? ఇవన్నీ కూడా మనము బైబిల్లో మనం వాటన్నిటిని వెతుకుతున్నాం. ఏమేమి మాట్లాడారు, ఎవరేం చెప్పారనే విషయాలు మనం వెతుకుతున్నాం. రాజ్యం అంటే పరలోక రాజ్యం ఒకటి ఉంది. కేవలం పరలోక రాజ్యం అంటే పైన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండేటటువంటి ప్రదేశం మాత్రమే
పరలోక రాజ్యము, భూమి మీద ఇంకా రాజ్యం రాలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకనే ఏమని ప్రార్థన చేస్తారో పోయిన వారం నేను మీకు చెప్పాను, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక అని ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మనం కదండి. అంటే ఇంకా రాజ్యము రాలేదు అని మన యొక్క ఉద్దేశం, అంతే కదా. మరి ఇప్పుడు ఒక పెళ్ళి కాని వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే, మా బాబుకి పెళ్ళి అవ్వాలి కాబట్టి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి అని అంటారు. అంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి. అయిన వాళ్ళకి ప్రార్థన చేస్తే అది కరెక్ట్ కాదు. దేవుని రాజ్యము భూమి మీద ఉన్నది అని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. కానీ ఇంకా దేవుని రాజ్యము భూమి మీదకి రాలేదు అనుకుని మనం ఇంకా కూడా పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని మనం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము లేకపోతే దేవుని యొక్క విధానాలు చాలామందికి అర్థం కాదు. ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, మనము వాక్యాన్ని పర్ఫెక్ట్గా చదవాలి. చదివినా కొన్నిసార్లు అర్థం కాదు. ఎవరైతే మనకంటే ముందున్నటువంటి పెద్దలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, రాజ్యాన్ని ప్రకటించినటువంటి సువార్థికులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాక్యాన్ని నేర్చుకోవాలని నేను చాలాసార్లు చెప్పాను. లేకపోతే మనకి వాక్యం అర్థం కాదు. నేను మీకు ఒక రెండు వచనాలు చెప్తా. ఒకే వచనంలాగా ఒక గ్రంథంలో వ్రాయబడింది, మరొక గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఎందుకు అలా రాయబడింది ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే మాట ఒకసారి మనము మీకా గ్రంథంలో చదువుకుందాం. మీకా గ్రంథంలో 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. ఇప్పుడు యెషయా గ్రంథానికి మీకా గ్రంథానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అంటే ఒకవేళ మీకా యెషయా రాసినటువంటి దాన్ని కాపీ కొట్టాడా? అలా కాదు. మీకా కానీ యెషయా కానీ ఎవరు కూడా వాళ్ళు సొంతగా ఎక్కడా కూడా రాయలా. బైబిల్లో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన శక్తి చేత రాసినటువంటి లేఖనాలే అన్నీ కూడా. కొంతమంది వాదించే వాళ్ళు ఉంటారు, అట్లా కాదులే మీకా అక్కడ చూసి రాశాడేమో అనుకుంటాం. ఓకే, మీకా ఆ వచనమే ఎందుకు చూసి రాశాడు? పోనీ దానికి మీరు ఆన్సర్ చేయగలగాలి. ఆ ఆన్సర్ మీ దగ్గర ఉండదు. ఎందుకంటే ఊరికే ఏదో ఒక మాట ఒక రాయి వేయాలని మాట్లాడతాం. అట్లా కాదు. యెషయా రాసినా, ఇర్మియా రాసినా, యెహెజ్కేల్ రాసినా, మీకా రాసినా, ఎవరు రాసినా అది పరిశుద్ధాత్ముడి ప్రేరణతో రాసినటువంటి అంశాలు మాత్రమే. ఆ విషయం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు అక్కడ కూడా అంత్యదినాల గురించి మాట్లాడారు, ఇక్కడ అంత్యదినాల గురించి మాట్లాడారు. అక్కడ పర్వతములు శిఖరములను మాట్లాడుతున్నారు, ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అక్కడ కూడా యెరూషలేము నుండి ధర్మశాస్త్రం అంటున్నారు, లేకపోతే యెహోవా వాక్ అంటున్నారు. ఇక్కడ కూడా ఆ వచనాలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి విషయాలు, మీకా గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి వచ్చినటువంటి విషయాలు ఎందుకు ఒకే విధంగా వ్రాయబడ్డాయి? అది మనకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే పాత నిబంధన క్రొత్త నిబంధన కూడా మనం పర్ఫెక్ట్గా చదవాలి. పాత నిబంధన కొత్త నిబంధన పర్ఫెక్ట్గా చదివితే అందులో ఉన్నటువంటి అంశాలు మనకు అప్పుడు అర్థమవుతాయి. ఏదైనా పర్టికులర్గా కూర్చుని ఆ విషయాలన్నిటి మీద ధ్యానం చేయాలి. ఎవరో ఒక వ్యక్తి చెప్పారని, మా అయ్యగారు చెప్పారని, ఇంకోళ్ళు చెప్పారు, అట్లా కాదు. అవన్నీ ఓల్డెన్ డేస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం అందరం చదువుకున్నాం, మనకి జ్ఞానం ఉంది, మనం చదువుకోవాలి. మనం చదువుకోకపోతే మనకు అర్థం కాదు. మీకు ఒక విషయం చెప్పనా? పేతురు ఆ మాటే ఒకసారి మాట్లాడారు. ఒకసారి చూడండి, పేతురు రాసినటువంటి
రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చదవాలి బైబిల్. ఇప్పుడు మత్తయి సువార్తలో కానీ నేను కవర్ చేసింది మత్తయి, లూక్లో, నేను ఇంకా మార్క్లో పూర్తి విషయాలు మాట్లాడలేదు, యోహాన్లో కూడా పూర్తి విషయాలు మాట్లాడలేదు. కానీ మత్తయిలో, లూకా సువార్తలో ఉన్నటువంటి దేవుని అనే రాజ్యము, లేకపోతే రాజ్య సువార్త, పరలోక రాజ్యము, ఈ విషయాలన్నిటి గురించి నేను కోట్ చేశాను. పూర్తిగా వివరించలా, కోట్ చేశాను. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనే విషయాలు కోట్ చేశాను. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎందుకు చెప్పించారు? బాప్తిస్మం ఇచ్చే యోహానుతో ఎందుకు చెప్పించారు? దేవతలతో కూడా ఎందుకు చెప్పించారు? దూతలతో ఎందుకు చెప్పించారు? ప్రవక్తలతో ఎందుకు చెప్పించారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బైబిల్ అంటే నార్మల్గా ఈరోజు మనం చూస్తున్నాము చాలా చోట్ల. అట్లా కాదు. అంటే ఒక వచనం తీసుకుని ఒక గంట సేపు మాట్లాడి దాని గురించి దేవుడు మీకు అద్భుతం చేస్తాడు, దేవుడు నిన్ను నీ శ్రమలోంచి బయటపడేస్తాడనే ఒకే ఒక అంశాన్ని పెట్టుకుని మాట్లాడటం కాదు. కానీ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే బైబిల్లో చాలా సబ్జెక్ట్ ఉంటుందండి, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. నేను మీకు ఒక విషయాన్ని చెప్పనా, ఈ రోజుల్లో నేను రాజ్యం గురించి మాట్లాడుతున్నాను, కాకపోతే ఒక చిన్న అంశము, ఎందుకు బైబిల్ అనేసరికి కొంచెం ఒక చిన్న మాట చెప్పాల్సి వచ్చింది. మీరు చాలా చోట్ల చర్చ్ బిల్డింగ్ బయట మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బయట గోడ మీద యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటాం, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. బైబిల్ని మనం లోపలికి వెళ్ళేటప్పుడు, అంటే చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ వచనం మనకు కనపడగానే, ఓహో నేను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడిని, సో నన్ను దేవుడు లోపలికి పిలుస్తున్నాడు అనేటటువంటి ఒక మంచి పాజిటివ్ ఇంటెంట్తో మనం లోపలికి వెళ్తాం. నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి దేవుడు నన్ను ఆ వాక్యంతో పిలుస్తున్నాడు అని మనం అనుకుంటాం. మంచిదే, మనం దేవునికి సంబంధించిన బిడ్డలమే, దేవుని కుమారులమే, కుమార్తెలమే, మంచిదే. అయితే నేను మీకు ఒక సెకండ్ కోణం ఒకటి చెప్తున్నా, అంటే అసలు యాక్చువల్ కోణం, అసలు మెయిన్ ఇది చెప్తున్నా. అసలు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండము 24వ అధ్యాయము. మీరు ఒకసారి 24వ అధ్యాయం మొత్తం చదివితే ఎవరి గురించి రాయబడింది అదంతా? అబ్రహాము తన దాసునితో చెప్పి ఇస్సాకుకి ఒక అమ్మాయిని, అంటే ఇస్సాకు పెళ్లి కోసం తన దాసునికి ఒక పని అప్పగించినప్పుడు అతను రిబ్కాని వెతుక్కుంటూ వచ్చినప్పుడు రిబ్కా వాళ్ళ అన్నయ్య లాబాను అబ్రహాం యొక్క దాసునితో చెప్పేటటువంటి మాట అది. రిబ్కా అన్నయ్య లాబాను సహోదరుడు అబ్రహాం యొక్క దాసుడితో చెప్పేటటువంటి మాట. ఎక్కడుంది ఆ మాట అంటే ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము, నీవు బయట నిలువు నేల. అంటే బైబిల్ చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేటటువంటి 3 అంశాలను మనసులో పెట్టుకుని చదవాలి. నేను ఇప్పటికీ చాలాసార్లు అదే మాట చెప్తా. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతుంది లాబాను, అబ్రహాము దాసునితో తన చెల్లెల వివాహం గురించి వాళ్ళు చేసుకోవటానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇప్పుడు ఈ వచనం తీసుకొచ్చి మనము చర్చ్ బిల్డింగ్స్ బయట రాసుకుంటున్నాం. సరే రాసుకోవద్దని నేను అట్లా చెప్పట్లే, కాకపోతే అసలు అది సందర్భం ఎక్కడ అనేది చూసుకోవాలి. ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు, మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి అంశాలు, ఇవన్నీ ఎందుకు వ్రాయబడ్డాయి, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాలు మనం తెలుసుకోకపోతే, కంటెంట్లోకి మనం వెళ్ళకపోతే మనకు వచనాలు అర్థం కావు. దేవుని రాజ్యంలో మనం ఉండాలండి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి, మనకి వేరే ఆప్షన్ లేదు. మీకు ఒక వచనం చూపించిన యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదువుకుందాం. అందరికీ కంఠస్థ వాక్యం ఇది కదండి, చూద్దాం.
లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనాలను గనక మనం పరిశీలించకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. ఫెయిత్ గురించి నేను మాట్లాడట్లా. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. ఈ రోజుల్లో కూడా మనం చాలా డిఫరెంట్ డినామినేషన్స్ వచ్చేసాయి కదా. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంది. అంటే ఒకళ్ళేమో ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటారండి, ఒకళ్ళేమో నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు, లేకపోతే ఒకళ్ళు శనివారం ఆరాధనకి వెళ్తారు, ఒకళ్ళు ఆదివారం ఆరాధనకి వెళ్తారు. ఎవరికి ఉండే ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే ఫెయిత్ వాళ్ళకు ఉంది. దాని గురించి నేను దాని జోలికి వెళ్ళట్లా. కానీ లేఖనములందు నిత్య జీవము కలదు. సో వాటిని పరిశోధించాలి, వాటిని చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. అదే మనకి విధి, అదే మన కర్తవ్యం. లేఖనాలు కనుక మనం చదవకపోతే మనకిష్టం వచ్చినట్టుగా బైబిల్ మనకు అలవాటు చేసుకుంటాం, అర్థం అయ్యేటట్టుగా మనం ఇదవుతాం అనమాట. ఓకే, నాకు ఈ వచనం ఇట్లా అర్థమైపోయింది, లేకపోతే ఇంకో వచనం నాకు ఇట్లా అర్థమైపోయిందని మనము దాన్ని సెల్ఫ్గా అర్థం చేసేసుకుంటాం. అట్లా కాదు, బైబిల్ కంటూ ఒక ప్రజెంటేషన్ ఉంది. అందుకే చెప్తున్నా, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అంత్యదినాలు ఏంటి, మీకా గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి అంత్యదినాలు ఏంటి, ఆ రెండు ఎందుకు కాపీ పేస్ట్ లాగా ఉన్నాయి, ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, పోయినసారి కూడా నేను ఒక అంశం మాట్లాడినప్పుడు మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని యొక్క రాజ్యమును ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తితో అన్నప్పుడు అది కొంచెం కఠినంగా ఉంది కదా అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మాట కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ మాట ఎలా కఠినంగా ఉంటుందంటే, లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసులను తెరచి. ఇప్పుడు కనుక దేవుడు మన మనసులను తెరవలేదనుకోండి, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ఎంత వాక్యం చెప్పినా అర్థం కాదు. నేను దేవుని రాజ్యం గురించి మత్తయి సువార్తలో ఉన్నాయి చెప్పినా, మార్కులో ఉన్నాయి చెప్పినా, లూకా చెప్పినా, యోహాన్ చెప్పినా, అపోస్తల కార్యాలు చెప్పినా, ఆరిజన్ చెప్పినా, ఫస్ట్ చర్చ్ చెప్పినా, సెకండ్ చర్చ్ చెప్పినా, ఎన్ని చర్చిల గురించి చెప్పుకుంటూ వచ్చినా, ఎంటైర్ బైబిల్ హిస్టరీ మొత్తం నేను మీకు చెప్పినా, క్రిస్టియన్ హిస్టరీ మొత్తం నేను మీకు విశదీకరించి మాట్లాడినా, దేవుడు కనుక మీ మనసులను తెరవకపోతే మీకు వాక్యం అర్థం కాదు. సో మనం చేయాల్సింది ఏంటంటే లేఖనాలను చదవాలి ఫస్ట్. ఎందుకంటే లేఖనములందు నిత్య జీవము కలదు. లేఖనాలను పరిశోధించాలి. లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన హృదయాలను తెలుస్తాడు. అంతేకాని బైబిల్ తీసుకెళ్ళిపోయి మనం జస్ట్ ఒక సెల్ఫ్లో పడేసి మర్రా ఆదివారం ఆ సెల్ఫ్లో నుంచి బయటికి తీసి దుమ్ము దులిపి బయటికి తీసుకొస్తే ఆ లేఖనాలు ఎట్లా అర్థమవుతాయి? అందులో ఉన్నాయి చదవాలి కదా. మనలో చాలామంది ఆ పని చేస్తున్నారు కదా. సండే మాత్రం బైబిల్ తీస్తాము, తర్వాత ఒక చోట జాగ్రత్త పెట్టేస్తాము, మళ్ళీ నెక్స్ట్ సండే వరకు దాన్ని తీయం. కొంతమంది బైబిల్స్ని బండిలోనే పెట్టి మర్చిపోతున్నారు కొంతమంది. ఈ మధ్యనే కొంతమంది న్యూస్. అట్లా కాదు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ బైబిల్. అంటే రెస్పెక్ట్ చేయటం అంటే దాన్ని పూజించమని అట్లా లేదు. బైబిల్లో ఉన్న ప్రతి విషయం చదవాలి. అందులో నిత్య జీవం ఉన్నది. బైబిలే లేకపోతే ఎట్లా? మనం ఏం చదవటానికి ఉండదు. చదవాలి, బైబిల్ని చదవాలి. ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. కాస్త సీరియస్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లుగైతే, క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి, క్రీస్తునందున్న యోదయ సంఘములేంటి, క్రీస్తునందు లేని సంఘములేంటి గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రీస్తునందు ఉండే సంఘాలు, క్రీస్తునందు లేని సంఘాలు కూడా ఉంటాయా? మనసు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు బోధించేటప్పుడు మరొక వ్యక్తి కూడా బోధించాడా లేదా? బోధించాడు. ఆయన శిష్యులు ఆయన ఆటంకపరిచారా లేదా? ఆటంకపరిచారు. యేసుక్రీస్తు ప్రభువుకి అపవాది కూడా వచ్చి వాక్యాన్ని బోధించిందా లేదా? బోధించాడు. ఆదాము హవ్వలకి ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మరలా సాతాను వచ్చి ఇంకో ఆజ్ఞ ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చింది. క్రీస్తు యేసునందున్న సంఘములు అంటే అట్ ద సేమ్ టైం క్రీస్తు యేసునందు లేని సంఘములు, వాళ్ళు ఆ పేరు పెట్టుకోరు, ఇష్టపడరు. క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకోండి అంటే ఇష్టపడరు.
ఇప్పుడు మీ కుమారుడికి మీ ఇంటి పేరే ఇస్తారు, వేరే ఇంటి పేరు ఇవ్వరు కదా, ఇష్టపడరు కదా. చచ్చా అట్లా ఎట్లా ఇస్తారండి? నా కుమారుడికి నా ఇంటి పేరే వస్తుంది, అది న్యాయం కదా. అలాగే క్రీస్తు నందున్న వారికి క్రీస్తు పేరు పెట్టుకోవటం న్యాయము, ఆనవాయితీ. కానీ క్రీస్తు సంఘం అని పెట్టుకోకుండా ఒక మనిషి పేరు పెట్టి వాళ్ళ సంఘం పెట్టుకుంటారు. ఇది మా అయ్యగారి సంఘము, తప్పు కదా. అది దేవుణ్ణి మనము కించపరుస్తున్నాం. అదేం లేదండి, మేము కూడా దేవుని గురించే బోధిస్తున్నాం అంటారు. మరి దేవుని గురించే బోధించేటప్పుడు దేవుని పేరు పెట్టుకోవాలి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన పేరే పెట్టుకోవాలి తప్ప వేరే పేరు పెట్టుకోకూడదు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఈ మాట కొద్దిగా ఇంపార్టెంట్ మనకి. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సంఘమునకు శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఆయన శరీరము. క్లియర్గా ఉంది బైబిల్లో, ఏ కన్ఫ్యూజన్ లేదు, అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఎక్స్ట్రాడినరీ వర్డ్ ఇది, ఎక్స్ట్రాడినరీ వర్డ్. అసలు ఎంత చక్కగా రాయబడి ఉందండి. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత అయి ఉన్నది సంఘం అంటే. ఇంతకుముందు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నేను చదివాను. నేను దాన్ని ఎఫ్ఎస్సి 1:22 అని చదివా, క్షమించాలి. ఎఫ్ఎస్సి 1:22లో ఈ వచనం ఉన్నది. సమస్తమును పూర్తిగా, చాలా బాగుంటుంది. అంటే సంఘం అంటే ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుకోవడానికి, ఏ పద్ధతి పెడితే ఆ పద్ధతి మనం ఫాలో అవడానికి లేదు. ఏ పద్ధతి ఎట్లాగైనా చేసుకోవచ్చు, అట్లా కాదు. ఆయన సంపూర్ణత అయి ఉన్నది సంఘం అంటే. మనకి సంపూర్ణత లేదండి, క్రీస్తుకున్నది సంపూర్ణత. ఆయన సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఉంటుంది. చాలా చోట్ల మ్యారేజెస్ అప్పుడు ఈ వచనాలు చదువుతారు, పెళ్ళిళ్ళప్పుడు ఈ వచనాలు చదువుతారు. ఇప్పుడు 22 చదివాను కదా, 25 చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, చాలామంది మ్యారేజెస్ అప్పుడు మాట్లాడుకునే మాటలేమో అనుకుంటాం. కాదు. అది మొత్తం మీరు 22 నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు, అంటే చివరి వరకు మాట్లాడుకుంటే సంఘం గురించినటువంటి మాట. అది సంఘం గురించినటువంటి మాట. చూడండి, ఈ 32వ వచనం చదువుతున్నా. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. భార్యాభర్తల గురించి ఉదాహరణగా మాట్లాడుతున్నాను తప్ప నేను చెప్పేది క్రీస్తు గురించి, సంఘం గురించి. అక్కడ మిస్ అయిపోతాం మనం. ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మిస్ అయిపోతాం. భార్యాభర్తల గురించి మాట్లాడాలి పెళ్ళిళ్ళప్పుడు. చక్కగా భార్యాభర్తలకి ఇద్దరికి ఒక మంచి విషయాలు చెప్పేటప్పుడు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఒకరెదుట ఒకరు ఇలా ఉండాలని బైబిల్లో ఉన్న వచనాలు తీసి చెప్పడం మంచిదే. కానీ ఇదంతా మాట్లాడుతుంది అపోస్తలుడైన పౌలు దేని గురించి మాట్లాడుతున్నారంటే క్రీస్తు గురించి, సంఘం గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది బేసిక్ అండి, అది బేసిక్. అది మరొక వచనం చూడండి, 23వ వచనం చదివితే, అదే అధ్యాయంలో 5వ అధ్యాయం 23లో చదివితే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. ఇప్పుడు క్రీస్తు సంఘమునకు శిరస్సా కాదా? నా శిరస్సును బట్టి నన్ను పిలుస్తారా, వేరే శిరస్సును బట్టి పెడితే ఆ పేరు పెట్టి పిలుస్తారా, మనం అర్థం చేసుకోవాలి. అలాగే 27వ వచనం కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
ఎవరి కోసం అప్పగించుకున్నారు? మీ అయ్యగారి పేరు పెట్టుకుంటున్నారు కదా. మీ అయ్యగారు ఏమన్నా సంఘం కొరకు చనిపోయాడా? యేసుక్రీస్తు చనిపోయాడా? సంపూర్ణత మీ అయ్యగారిలో ఉందా, యేసుక్రీస్తులో ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. నేను ఎవరు రంట్లా, అసలు మీరు ఎవరో నాకు తెలియదు కదా. యేసుక్రీస్తు ప్రభువు సంఘం కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడో చాలా క్లియర్గా ఉంటుందండి. 27వ వచనం నుంచి చాలా క్లియర్గా ఉంటుంది. ఎన్ని మాటలు మాట్లాడుతుంది. అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వలన వాక్యముక్తగా ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుక దాని కొరకు ఎంత శ్రమ ఉంటుందండి సంఘాన్ని స్థాపించాలంటే. యేసుక్రీస్తు ప్రభు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత శ్రమ చేస్తుంటాడు, ఎంత ఇది చేస్తుంటాడో దాని గురించి రాదు. కానీ ఆయన పేరు పెడితే మాత్రం ఆ సంఘానికి వెళ్ళాం మనం. క్రీస్తు సంఘం చిచి, క్రీస్తు సంఘం వచ్చి వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మేము భోజనం పెట్టాం. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో భోజనం పెడితే మా మిస్సెస్ వాళ్ళకి కర్రీ వేయటానికి వెళ్ళింది. మాట్లాడుకుని మీరు ఏ సంఘానికి వెళ్తారమ్మా అన్నాడు. మేము క్రీస్తు సంఘానికి వెళ్తామండి అన్న. క్రీస్తు సంఘం చిచి వద్దు, చిచి అన్నాడు. చనిపోయినట్టు ఉన్నాడు ఆ వ్యక్తి. జాగ్రత్త, తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు. క్రీస్తు సంఘాన్ని అనేంత స్థాయి మనకు లేదండి, ఎవరికీ లేదు. యేసుక్రీస్తు ఆ పేరుని నువ్వు కాదంటున్నావంటే నువ్వు మోసగాడివి. నువ్వు క్రీస్తు పేరు వద్దంటున్నావంటే నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. క్రీస్తు పేరు వద్దు అంటున్నావంటే తెలియకనే నువ్వు పాపంలో పడిపోతున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ జ్ఞాపకం పెట్టుకో. తెలిసి తెలియని మాటలు మనం మాట్లాడకూడదు. తెలియకపోతే నేర్చుకుందాం. చాలా విషయాలు నేర్చుకుందాం మనం. క్రీస్తు పేరుని ఎప్పుడూ తప్పు పట్టకండి, ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి, పరిశుద్ధాత్ముడిని తప్పుగా మాట్లాడకండి. తెలుసుకో, మనకు తెలియదు అంతే, నేర్చుకోవాలి. వచ్చేవారం మరిన్ని విషయాలు మనము నేర్చుకుందాం, చదువుకుందాం. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మా తల్లిగారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మరి బలహీనుడిని, జ్ఞానం లేని వాడని నాయన, మరి నన్ను ఇంతసేపు ఇక్కడ నిలువబెట్టి తండ్రి నాయన, మరి అనేక విషయాలు నాతో మాట్లాడించి తండ్రి, మరి నన్ను మీరు బలపరిచినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఎవరైతే యొక్క వాక్యాన్ని విన్నారో వారిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఏదైతే కొదవలో ఉన్నారో ఆ కొదవని వారికి తీర్చమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపలో మీదేలో భద్రపరచండి. ముఖ్యంగా ప్రార్థనా టీవీని, ఆ యాజమాన్యాన్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి దేవా. మరి మీ చిత్తమైతే వచ్చేవారం మరలా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి కృప చూపమని విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి దేవ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.